రంగారెడ్డి జిల్లా కొత్తూరులో మత్తు చాక్లెట్లు అమ్ముతున్న ఒడిశాకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. కొంతకాలంగా నిందితులు గంజాయి కలిపిన చాక్లెట్లను పిల్లలకు అమ్ముతున్నారన్నారు డీసీపీ శంషాబాద్ నారాయణరెడ్డి. స్కూల్, కాలేజ్ విద్యార్థులే టార్గెట్ గా 8 దుకాణాల్లో గంజాయి చాక్లెట్లు సేల్ చేస్తున్నారని తెలిపారు. చాక్లెట్లు ఎక్కడ తయారు చేశారు, వాటిలో చాక్లెట్లతో ఇంకేమైనా కలిపారా దర్యాప్తు చేస్తున్నామంటున్న డీసీపీ శంషాబాద్ నారాయణరెడ్డితో షరీఫ్ ఫేస్ టు ఫేస్. రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విక్రయించినటువంటి గంజాయి చాక్లెట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది గంజాయి చాక్లెట్ వాస్తవానికి ఇంత దగ్గరగా పెట్టుకుంటేనే ఒక రకమైనటువంటి గొంతు నొప్పి లాగా మనకి కనిపిస్తుంది. అంటే ఇది ఎంత హానికరమో ఆరోగ్యానికి ఒకసారి అంచనా వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు ఇందులో చాలామంది ప్రమేయం ఉన్నట్లు కూడా ప్రస్తుతానికైతే పోలీసులు దీనిపైన అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో ఒక చాక్లెట్ మాదిరిగా దీనిపైన చార్మినార్ గోల్డ్ అనేటువంటి లేబుల్ని మనం చూస్తున్నాం. బెల్లం ముక్క ఎట్లనైతే ఉంటుందో సేమ్ అట్లనే ఉంది. ఈ రకమైనటువంటి ఈ ఎక్కువ శాతం క్వాంటిటీ ఉన్నటువంటి గాంజా, ఇందులో గాంజాను ఇదంతా కూడా గాంజాగా ప్రస్తుతానికైతే పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. సో ఈ టీంలో ఇంకెంతమంది ఉన్నారనేటువంటి విషయాలపైన మాత్రం ప్రస్తుతానికైతే ఆరా తీస్తున్నారు. మరి విద్యార్థులే టార్గెట్గా ఈ గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నారా, లేదంటే వేరే వ్యక్తుల కోసం అమ్మకానికి పెడుతున్నారా, ఈ విద్యార్థులకు ఎట్లా ఇవన్నీ కూడా చేరాయనేటువంటి విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఇప్పటికే క్లారిటీ తీసుకోవడం జరిగింది. కొత్తూరు ప్రభుత్వ పాఠశాల పిల్లలకి గాంజాయి చాక్లెట్లు విక్రయించినటువంటి ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి ఉన్నారు. సార్, చిన్న పిల్లలు అంటే అది చాలా వరకు హజార్డ్, అది చాలా ఇంపాక్ట్ చూపే అవకాశం కూడా ఉంది. ఆ పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతానికి అయితే మనకి యాజ్ ఆఫ్ నౌ వాళ్ళకి అమ్ముతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి దీంతో ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే మనకు నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా మనం టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి ఈ చాక్లెట్స్ పలాని షాప్స్లో అమ్ముతున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్. ఇమీడియట్గా చాక్లెట్స్ అన్నీ కూడా మనము ఒక 42 ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది. సో దీంటిని మనం చూస్తే ఇవి ఒరిస్సా మేడ్ అన్నట్టు మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఇవి ఎక్కడ తయారు చేశారనేది కూడా మనకు ఇన్వెస్టిగేషన్లో మనం కంప్లీట్గా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి ఎక్కడ తయారు చేస్తున్నారు, వీటిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బయటపడతాయి. సరే, ముగ్గురు ఏం చెప్పారు సార్? అంటే పిల్లల టార్గెట్కైనా ఇంకా ఎక్కడెక్కడ, ఓన్లీ కొత్తూరులోనైనా ఇంకెక్కడైనా విక్రయాలు జరిపారు? స్పెసిఫిక్గా పిల్లలని కాదు, పిల్లలకు అయితే వాళ్ళు ఈజీగా ఇవ్వగలరు. బట్ ఎవరైతే వీటిని కొనుక్కుంటారో, ఎవరైతే వీళ్ళకు గాంజా అలవాటు ఉందో అటువంటి వాళ్ళకి ఈ చాక్లెట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గాంజా సెల్ చేస్తే ఇంతకుముందు చాలా వరకు మనం కేసెస్ వాళ్ళు పట్టుకుంటారని చెప్పేసి దీంతో కొత్త రూపంలో చాక్లెట్స్ రూపంలో అమ్ముతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ఇక్కడ అమ్మకాలు చెప్తున్నారు? ఇంకా వేరే ఏమైనా షాప్స్ మీరు గుర్తించడం జరిగింది? దీంతో మనం వాళ్ళని చూసినట్టయితే దాదాపు ఒక ఫ్యూ మంత్స్ నుంచి ఇది అమ్ముతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మనకు బయటికి రాక వెరీ ఫ్యూ మెంబర్స్ దాన్ని కొనుక్కోవడము, రిపీట్ కస్టమర్స్ ఉంటున్నారు. ఎవరైతే కొన్నారో అటువంటి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఇవ్వడం, కొత్త కస్టమర్స్ ఇవ్వకపోవడం, అట్లతో ఇన్ని రోజులు వాళ్ళు సీక్రెసీ మెయింటైన్ చేశారు. బట్ మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా దీన్ని స్విచ్ చేయడం జరిగింది. సార్, దానిపై లోకాలిటీ చూసుకుంటే చార్మినార్ గోల్డ్ అనేటువంటి పేరును వాళ్ళు వాడుకోవడం జరిగింది వ్యాపార పైన. సార్, ఏమన్నా రీజన్ ఉందా? ఆ పేరు ఎందుకు వాడారు అనేది మనకు తెలియదు. బట్ దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో వీల్ ఫైండ్ అవుట్. అసలు ఆ చార్మినార్ అని ఎందుకు వాడాల్సి వచ్చిందో, అది ఇక్కడ తయారవుతుందో, హైదరాబాద్లో తయారవుతుందో, లేకపోతే వేరే చోట తయారై వాటిని ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు అనేది మనం డీటెయిల్స్ అన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో కనుక్కుంటాం. సార్, అమ్మకం చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు వెళ్ళినప్పుడు ఆ షాప్ వాళ్ళకి తెలుసా సార్? తెలిసే చేస్తున్నారు? ఈ మోడల్స్ ఆపరేటెంట్ కూడా తెలుసా, మొత్తం తెలుసా? ఎట్లా నడుస్తుంది? వాళ్ళకు ఆ షాప్ వాళ్ళకి మామూలుగా వాళ్ళకు నాలెడ్జ్ ఉందో లేదో మనకు తెలియదు. కానీ బట్ ఇన్వెస్టిగేషన్లో అది కూడా మనం చూస్తాము. ప్లస్ వాళ్ళకు దీంతో ఏదో సంథింగ్ దీంతో నార్కోటిక్ సబ్స్టెన్స్ ఉంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు అది సీక్రెట్ ప్లేస్లో పెట్టి ఓపెన్గా అమ్మట్లేదు. కాబట్టి వాళ్ళకు నాలెడ్జ్ ఉందనేది అనిపిస్తుంది. బట్ దీంతో ఎంత క్వాంటిటీ డ్రగ్ ఉందనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ మేము కనుక్కుంటాం దీంతో ఎంత డోస్ ఆఫ్ డ్రగ్. స్కూల్ స్టాఫ్ ఏం చెప్తారు సార్? అంటే సిమ్టమ్స్ ఏముండే పిల్లల్లో? స్కూల్ స్టాఫ్ ఏం చెప్పట్లేదు, వాళ్ళు క్లాస్లో అది తింటే నిద్రపోతున్నారు అనేది అట్లా కొంతమంది చెప్తున్నారు. వీల్ జస్ట్ ఫైండ్ అవుట్ దీని నుంచి సిమ్టమ్స్ ఏందని కూడా మేము కనుక్కుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతానికైతే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరి అందులో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఒక గాంజాయి మాత్రమే వాడుతున్నారా? దాంతోపాటు దాంట్లో లేబుల్ పై ఉన్నటువంటి పేరును వీళ్ళు ఎందుకోసం వాడడం జరిగింది? వాస్తవానికి ఆ కంపెనీ ఏమైనా ఉందా అనేటువంటి విషయాలపైన మాత్రం ఇంకా క్లారిటీ తీసుకుంటాం. అందులో వాడేటువంటి పూర్తి పదార్థాలు ఏందనేటువంటి విషయాలపైన కూడా ఎగ్జామినేషన్ నడుస్తుందనేటువంటి విషయాలను కూడా డీసీపీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పీకే శ్రీనివాస్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, శంషాబాద్.